ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్ సూసైడ్ సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు చాలా ఆందోళన వ్యక్తం చేసింది. రీసెంట్గా ఐఐటి ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో సుప్రీంకోర్టు అసలు వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, చేసుకోవడానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం అధికారులను ఆదేశించింది అర్జెంటుగా అసలు వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించి రిపోర్ట్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. మనకు తెలుసు ఐఐటీస్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చాలా ప్రెషర్తో చదువుకుంటుంటారు. వాళ్ళ వయసులో చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఓన్లీ చదువు మీద ఫోకస్ చేస్తారు. ఈ మార్కులు, గ్రేడ్లు, కాంపిటీషన్ వీటిలో పడి సూసైడ్ చేసుకుంటారు డిప్రెషన్లో. విద్యార్థుల భద్రత, విద్యార్థుల శ్రేయస్సు చాలా దేశానికి ఇంపార్టెంట్ అని, కాబట్టి క్యాంపస్లో ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ క్యాంపస్లో అయినా ఆత్మహత్య వంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగితే కనుక ఇమీడియట్గా అక్కడున్న మేనేజ్మెంట్ పోలీసులకి సమాచారం ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇది వాళ్ళ కనీస బాధ్యత. మీరు ఖచ్చితంగా ఇది చేయాలి, వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.